వెళ్ళి ఇచ్చేస్తామన్నారు లెటర్. ఇద్దరు వెళ్ళి నర్సరావుపేట నుంచి ఇద్దరు వెళ్ళి ఇచ్చేస్తా ఉన్నారు. లోకేష్ ప్రజాపాలన అని వారానికి ఒక రోజు పెడతారంటండి. ఆ రోజు లోకేష్ చేతికి ఇచ్చొస్తే బాగుంటది, ఇట్లా పోస్ట్ లో పంపిస్తే అది ఎక్కడ పడేస్తారో అంటేను నేను మా వాళ్ళకి ఫోన్ చేస్తే, నేను మాది ఎక్కడే గానీ మేము ఇక్కడికి వచ్చాను కదా అమ్మాయి దగ్గరికి, అయితే ఫోన్ చేస్తేను ఇచ్చొస్తాము 7 అక్కడ ఉండేటట్టు వెళ్తాము పలానా రోజు అని తెలిస్తే అన్నారు. తెలుసుకుంటాను, ఇక్కడ తెలుగుదేశం ఉంది కదా, మేము కూడా అందులో సభ్యత్వం ఉంది. అయితే కొంచెం మాకు ఎలా అంటే ఎలా రాయాలి అనేది కొంచెం మాకు వివరం చూస్తే మేము రాసి వాట్సాప్ లో పెడితే అక్కడ మా లీడర్ ఉన్నాడు కదా, ఆయన మంచిగా రాసి ఇచ్చొస్తారు వెళ్ళి. మాకు ఎలా రాయాలి దాన్ని అంటే, ఇప్పుడు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఈపీఎఫ్ 95 పెన్షనర్స్ 80 లక్షల మంది అట్లా ఎలా పెట్టాలి, ఎలా రాయాలి చెప్పరా కొంచెం? చెప్తాను. దాదాపు 80 లక్షల మంది ఈపీఎస్ 95 పెన్షనర్లు ఉన్నారు కదా. ఇందులో దాదాపు 70% పెన్షనర్స్ కు కేవలము 1000 నుంచి 2000 రూపాయల లోపల పెన్షన్ మాత్రమే లభిస్తుంది. అంటే ఎక్కువ మందికి వచ్చే పెన్షన్ తక్కువ పెన్షన్. కొద్ది మందికి మాత్రము 3000 పైన వస్తుంది. ఇంకా కొద్ది మందికి ఈ మధ్యలో సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్పు ఫలంగా కొద్దిగా అమౌంట్ ఒక 15,000 ఆ ప్రాంతంలో వస్తుంది. చాలా తక్కువ మంది. అక్కడ వాళ్ళు సుప్రీంకోర్టులో ఏం చెప్పినారంటే 2014 తర్వాత రిటైర్లకు మాత్రమే బెనిఫిట్ ఇచ్చారు. 2014 ముందు రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్ ఇలే. యాక్చువల్ గా సుప్రీంకోర్టుకి పోయింది ఎవరంటే 2014 ముందు రిటైర్ అయిన వాళ్ళే, వాళ్ళకు జరిగిన ఇంజస్టిస్ గురించి సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఎక్కువ మంది. కానీ వాళ్ళకు న్యాయం జరగలేదు. కానీ అది ఎందుకు జరిగిందో కానీ వాళ్ళకు మాత్రం అన్యాయమే జరిగింది. 2014 తర్వాత వాళ్ళకు కొంతవరకు న్యాయం జరిగింది. అది పక్కన పెడితే ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ కావడానికి మినిమం పెన్షన్ రీజనబుల్ గా పెంచితే దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. మినిమం పెన్షన్ ఎట్లుందంటే మామూలుగా ప్రభుత్వం మామూలుగా వీళ్లకు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేది 4,000 3,000 ఇస్తున్నారు. కానీ వీళ్ళ జీవితాంతము మన దేశం కోసం సర్వీస్ చేసిన వాళ్ళకి మాత్రం 800, 900, 1000, 1500 ఇట్లా పెన్షన్ ఇస్తున్నారు. ఇది అన్యాయము. ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి మీరు ప్రభుత్వం తరఫున ఏదైనా ఈ ఈపీఎస్ 95 పెన్షనర్ కేటగిరీకి నెలకు ప్రభుత్వం తరఫున ఏదైనా గనక జీవన భృతిలాగా సహాయమైనా చేయండి. కనీసం ఒక 6,000 ఎంతో సంథింగ్. లేదా మినిమం పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు న్యాయసమ్మతంగా ఇచ్చేటట్టుగా, అంటే ఇప్పుడు సపోజ్ ఒక కామన్ యూనిఫార్మిటీ అందరూ 2014 కంటే ముందు రిటైర్ అయిన వాళ్లకు యూనిఫార్మిటీగా ఒక 7,000, 9,000, 10,000 అట్లా ఇచ్చేటట్టుగా మీరు అడగాల సార్. వాళ్ళకి కన్విన్స్ చేయాలా. మా దగ్గర కూడా ఓట్లు తీసుకుంటున్నారు, మేము కూడా ఓట్లు వేస్తున్నాము కనుక దీన్ని పై దృష్టికి తీసుకుపోయి దీనికి న్యాయం చేయాలని పెట్టాల పాయింట్. అదే అండి, అది మీకు కూడా పెడతానండి కాపీ. నేను పంపించిన తర్వాత అక్కడికి నర్సరావుపేట మా లీడర్ ఉన్నాడు కదా, అతను మంచిగా రాస్తాడు. రాసి మనుషులు 2 వెళ్ళి ఇచ్చొస్తా ఉన్నారు. నేను ఇస్తానన్నా, 1,000 అయితే నేను ఇస్తాను, మీరు 2 వెళ్ళి రండి అన్నాను. వెళ్తామన్నారు. 7 అక్కడ ఉండేటట్టు వెళ్తా ఉన్నారు. కానీ పలానా రోజు అనేది ఇక్కడ వీళ్ళని కనుక్కోవాలి. కనుక్కొని ఈ రోజు లెటర్ రాసి మీకు కూడా కాపీ పెడతానండి. మీరు చెప్పిన విధంగా పెడతాను. మంచిదమ్మా.